Thank you. Am I audible? Yes, yes. Sister. Okay. Am I audible? నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది. వినిపిస్తుంది. బాగుంది. ఓకే. థ్యాంక్ యూ. ముందుగా యేసయ్య నామంలో మరి ఈ లైవ్ చూస్తున్న మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మొదటిగా నేను మీ అందరి మధ్యలో ఈ విధంగా ఉండే ఈ అర్హతను నాకు దయచేసిన నేను యేసయ్యని ఎంతగానో గనపరుస్తూ ఉన్నాను. అలాగే నాకు మీ మధ్యలో ఇంత చక్కటి అవకాశం కల్పించిన మరి బ్రదర్ తిమోతి గారు మరి వారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను. నిజంగా ఐ అప్రిషియేట్ బ్రదర్ తిమోతి బికాస్ ఇప్పుడున్న ఈ జనరేషన్ లో మనం అందరము కూడా సమయం అనేది చాలా విలువైనది. మనందరికీ అందరము మన పనుల్లో చాలా బిజీగా ఉంటాము. కానీ మనందరికీ ఈ ప్రేయర్ పార్ట్నర్స్ కాన్ఫరెన్స్ అనే ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి దీని ద్వారా అనేకులను ఆత్మీయంగా ఉజ్జీవింప చేస్తున్నందుకు మరి ఇంత చక్కటి ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసినందుకు మరి బ్రదర్ నేను అభినందిస్తూ ఉన్నాను. నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రానున్న దినాల్లో బ్రదర్ దేవుడు మహిమార్థంగా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను. అండ్ ముందుగా ఐ వాంట్ టు షేర్ అబౌట్ మీ. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ నో అబౌట్ మీ. నేను మీలో ఎంతమందికి తెలుసు సో నాకు తెలీదు. బట్ నా గురించి కొన్ని విషయాలు చెప్పి తర్వాత నేను వాక్య సందేశంలోకి వెళ్తాను. నా పేరు డాక్టర్ అంజలి. నేను హైదరాబాద్ లో ఉంటాను. దేవుడు నా చేత చేస్తున్న పరిచయని గుర్తించి స్మిర్నా థియోలాజికల్ యూనివర్సిటీ వారు గౌరవప్రదమైన డాక్టరేట్ తో నన్ను సత్కరించారు. ఆ విధంగా నేను డాక్టర్ అంజలిగా పిలువబడుతూ ఉన్నాను. నేనుండేది హైదరాబాద్ లో. ప్రస్తుతం నేను దేవుడి కొరకు ఒక ఇవాంజలిస్ట్ గా వాడబడుతూ ఉన్నాను. అంటే యేసయ్య నాలో పెట్టిన భారము, నాకు ఇచ్చిన దర్శనము సువార్త ప్రకటించమని. 2014లో దేవుడు నన్ను సేవకు పిలవడం జరిగింది. నాటి నుంచి నేటి వరకు దేవుడి మీద ఆధారపడుతూ ఇప్పటి వరకు మన రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా భారతదేశంలో 18 రాష్ట్రాలు వెళ్ళి నేను దేవుని సువార్తని అందించగలిగాను. అలాగే ఇతర దేశాలు దాదాపు 9 దేశాలు వెళ్ళి ఆయా దేశాల్లో క్రీస్తుకి సాక్షిగా నేను నిలబడడం జరిగింది. ఈ విధంగా యేసయ్య నన్ను స్వదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా తన సాక్షిగా వాడుకుంటూ నా ద్వారా నశించిపోతున్న ఆత్మల్ని రక్షించుకుంటూ ఆయన రాజ్యాన్ని స్థాపిస్తూ నన్ను ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. దిస్ ఈజ్ మై ప్రెసెంట్ లైఫ్. ఇప్పుడు నేను మీకు చెప్పింది ఇదంతా కూడా నా ప్రస్తుత జీవితం. ఒకవేళ ఈ లైవ్ చూస్తున్న మీలో ఎవరైనా ఈరోజు ఈ గూగుల్ మీట్ లోకి వచ్చిన అంజలి ఎవరు అనే సందేహం గాని డౌట్ గాని ఉంటే వినండి, విషయం అంతా అక్కడే ఉంది. నేను ఒక హిజ్రా కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని. హిజ్రాలు అంటే మీ అందరికీ బాగా తెలుసు. రోడ్ల మీద, ట్రైన్స్ లోను, షాప్స్ దగ్గర వాళ్ళు చప్పట్లు కొడుతూ భిక్షాటం చేస్తూ ఉంటారు, బెగ్గింగ్ చేస్తూ ఉంటారు. మీలో చాలా మంది చాలా సందర్భాల్లో అలాంటి వాళ్ళని చూసే ఉంటారు. అయితే నేను కూడా ఆ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని. ఒకప్పుడు నేను కూడా అలాంటి జీవితం జీవించిన వ్యక్తిని. ఇది వినంగానే మీలో చాలా మందికి ఆశ్చర్యం కలగొచ్చు. కానీ మీరు వెంటనే ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటో తెలుసా? ఆశ్చర్య కార్యాలు చేయడం మన యేసయ్యకి మాత్రమే సాధ్యం. అందుకే ఆయన పేరులో ఒక పేరేంటో తెలుసా మీకు? ఆశ్చర్యకరుడు. ఆయన ఊరికి అనలేదు ఆశ్చర్యకరుడు అని. ఇలాంటి కార్యాలు చేస్తాడు కాబట్టి ఆయనకు ఆ పేరు వచ్చింది. మేబీ మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంటి ఇలాంటి వాళ్ళని కూడా దేవుడు వాడుకుంటాడా? వీళ్ళకి కూడా దేవుని సేవ చేసే అర్హత ఉంటుందా? ఇంతకాలం ఈ గూగుల్ మీట్ లోకి ఎంతో మంది పురుషులు స్త్రీలు వచ్చి దేవుడి వాక్యం చెప్పారు, కానీ ఎప్పుడూ కూడా ఒక హిజ్రా వచ్చి ఏసే మాటలు చెప్పడం మేము ఏ రోజు కూడా చూడలేదు. మరి వీళ్ళకి కూడా దేవుని సేవ చేసే అర్హత ఉంటుందా? ఇటువంటి వాళ్ళను కూడా దేవుడు వాడుకుంటాడా అనే రకరకాల డౌట్ క్వశ్చన్స్ మీలో కొంతమంది మైండ్ లో తిరుగుతూ ఉంటాయి. అయితే మీ అందరికీ ఒక క్లారిటీ రావడం కోసం ఒకే ఒక మాట చెప్తాను. మన యేసయ్య వాడుకోవాలి అని అనుకుంటే ఎవరినైనా, ఎంత నీచమైన వ్యక్తినైనా తన రక్తము చేత పరిశుద్ధపరిచి వాడుకుంటాడు అనడానికి అంజలి అనబడిన నా జీవితమే మీ అందరికీ ఒక ఉదాహరణ. చెప్పండి, నన్ను వాడుకున్న దేవుడు మిమ్మల్ని వాడుకోడా? నా స్థితిని మార్చిన యేసయ్య మీ స్థితిని మార్చడంటారా? మార్చగల సమర్థుడు. హ్యూమన్స్ కెన్ బిహేవ్ విత్ పార్షాలిటీ.
Listen, everybody, try to understand. Humans can behave with partiality, but God who created the humans cannot behave partial. And I want to share one more thing. God never calls the qualified, but he qualifies the called. If God has to do great things by making stand and use of most common person, I, Anjali, is the best example for that. అంటే దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేయాలి అంటే గొప్ప గొప్ప వాళ్ళని పిలవడండి, సామాన్యులను పిలిచి ఆయన గొప్పవారిగా తీర్చిదిద్దుతాడు. దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేయాలి అంటే అతి సామాన్య వ్యక్తులను నిలబెట్టి వాడుకుంటాడు అనడానికి అంజలి అనబడిన నా లైఫే మీ అందరికీ కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. మీకు ఇంకా బైబిల్ ప్రకారం చెప్పాలి అంటే ఆనాడు దేవుడు ఏలియా కోసం కాకుల్ని వాడుకున్నాడు, పస్కా పండుగలో గాడిదని వాడుకున్నాడు. మరి ఈ రోజు జరుగుతున్న ఈ ప్రేయర్ పార్ట్నర్స్ కాన్ఫరెన్స్ కోసం యేసయ్య అంజలిని వాడుకోబోతున్నాడు. గాడ్ కెన్ యూజ్ ఎనీ వన్. దేవుడు ఎవరైనా వాడుకోగల సమర్థుడు. ఒకవేళ ఈ లైవ్ చూస్తున్న మీలో ఎవరైనా, అంజలి నువ్వు 2014లో సేవకు వచ్చానని చెప్పినావు కదా, నువ్వు సేవకి రాకముందు ఏం చేసేదానివి అనే ప్రశ్న మీలో ఎవరైనా నన్ను అడిగితే దానికి నా సమాధానం, నేను సేవకి రాకముందు హైదరాబాద్ లో 5 రూపాయల కోసం 10 రూపాయల కోసం షాప్స్ దగ్గర నేను భిక్షాటం చేసుకుంటూ బ్రతికేదాన్ని. ఎస్, ఐఎమ్ నాట్ గెటింగ్ షై టు సే దిస్. ఈ మాట చెప్పడానికి నేను ఎప్పుడు ఎక్కడ ఏ మాత్రం సిగ్గుపడను. ఎందుకు తెలుసా? ఈ లైవ్ చూస్తున్న మీ అందరికీ తెలియాలి ఎలాంటి స్థితిలో ఉన్న అంజలిని యేసయ్య ఏ విధంగా మార్చాడు, ఆ యేసయ్య ఎంత గొప్ప దేవుడు. మీరు అనుకోవచ్చు, ఏంటి అంజలి తన గతం గురించి అంత ఓపెన్ గా చెప్పేస్తుంది. కొంతమంది ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత వాళ్ళ గతాన్ని చెప్పుకోవడానికి ఇష్టపడరు కదా, కానీ అంజలి మాత్రం నేను ఇలా బ్రతికానని చెప్పి ఇంత ఓపెన్ గా చెప్తుందని చెప్పి మీరు అనుకోవచ్చు. ఒక మాట చెప్పనా, నా గతం ఏంటో మీకు తెలిస్తేనే కదా నా బ్రతుకుని మార్చిన యేసయ్య, మీరు నమ్ముకున్న యేసయ్య ఎంత గొప్ప దేవుడు మీ అందరికి అర్థమయ్యేది. సారీ టు ఆస్క్ లైక్ దిస్. ఇలా అడుగుతున్నందుకు ముందే క్షమించండి. మిమ్మల్ని తక్కువ చేయాలని ఇలా అడగట్లేదు, కానీ యేసయ్య ఎంత గొప్ప దేవుడో మీకు అర్థం అవ్వాలనే ఉద్దేశంతో ఇలా అడుగుతున్నాను. ఈ లైవ్ చూస్తున్న మీలో ఎవరైనా మీ జీవితంలో మీకున్న కష్టాలకి, బాధలకి, ఇబ్బందులకి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కి, ఈ లైవ్ చూస్తున్న మీలో ఎవరైనా జీవితంలో అడుక్కొని బ్రతికితే బాగుంటుంది అని అనుకున్నారా? సారీ టు ఆస్క్ లైక్ దిస్. ఆ ఆలోచనే మీకు అంత కష్టంగా ఉంటే అడుక్కొని బ్రతికిన నేనెన్ని కష్టాలు పడ్డానో ఒకసారి మీరు ఆలోచించండి. జీవితంలో ముక్కు ముఖం తెలియని వ్యక్తి దగ్గరికి వెళ్ళి నా బ్రతుకు ఇది అని చెప్పి చేయి చాపడం ఎంత కష్టంగా ఉంటుందో అది నాకు మాత్రమే తెలుసు. కానీ నేను ప్రకటిస్తున్న యేసయ్య ఎంత గొప్ప దేవుడంటే, ఇదే హిజ్రా ట్రైన్లో చప్పట్లు కొడితే మీలో చాలా మంది ఆ చప్పట్ల శబ్దం వినబడి బాత్రూంలో దాక్కుంటారు. ఇదే హిజ్రా రోడ్డు మీద కనబడితే మీలో అనేక మంది పక్క రోడ్లోకి తప్పించుకుంటారు. ఇదే హిజ్రా మీకు సమాజంలో ఎక్కడ కనబడినా మీరు చీ కొడతారు, అసహించుకుంటారు, భయపడతారు. కానీ ఈరోజు అదే హిజ్రా లైవ్ లో మీ ముందు నిలబడి మాట్లాడుతుంటే మీరందరూ కూర్చొని వింటున్నారు. ఇంకా మీకు అర్థం కావట్లేదా యేసయ్య ఎంత గొప్ప దేవుడు? యేసయ్య గొప్ప దేవుడని మీకు 100 మాటలు చెప్పాల్సిన అవసరం లేదు. సమాజము చేత వెలివేయబడిన ఒక హిజ్రాగా ఈ రోజు నేను ముందు లైవ్ లో మాట్లాడుతున్నాను అంటే ఈ పాటికే మీ అందరికి అర్థం కావాలి మీరు నమ్ముకున్న యేసయ్య ఎంత పవర్ఫుల్. ఏమండి, ఈరోజు నేను మీ ముందు నిలబడి మాట్లాడుతున్నాను అంటే అంత ఈజీగా నేను ఇక్కడ దాకా వచ్చేస్తాను అనుకుంటున్నారా? ఈ లైవ్ లో జాయిన్ అవడానికి మీకు 1 minute 2 minutes టైం పట్టుంటుంది. కానీ ఈ లైవ్ లో మీ అందరి ముందు నిలబడి మాట్లాడే ఈ స్థాయికి నేను రావడానికి నేను ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు ప్రయాసపడ్డానో అది నాకు నా యేసయ్యకి మాత్రమే తెలుసు. అంత ఈజీ కాదు ఈ రోజు నేను ఇక్కడ దాకా వచ్చి మీ ముందు నిలబడి మాట్లాడుతున్నాను అంటే. మీకు తెలుసా, గొంగలి పురుగును చూసి అందరూ ఏ విధంగా అయితే అసహించుకుంటారో, చీ కొడతారో, భయపడతారో, ఒకప్పుడు ఈ లోకంలో నన్ను కూడా అందరూ అసహించుకున్నారు, చీ కొట్టారు, భయపడ్డారు. ఎప్పుడైతే ఈ గొంగలి పురుగు మీద క్రీస్తు రక్తము ప్రోక్షించబడిందో, గొంగలి పురుగు లాంటి నా స్థితిని యేసయ్య ఏం చేశాడో తెలుసా? సీతాకొక చిలుకగా మార్చాడు. ఒకప్పుడు నేను హిజ్రాని,
కానీ ఈ రోజు మాత్రం నేను క్రీస్తు రక్తంలో కడగబడిన వజ్రాన్ని, మురికి జీవితాన్ని ముత్యములా మార్చడం అది మన యేసయ్యకి మాత్రమే సాధ్యం. నేను ఒక చౌదరి కుటుంబంలో పుట్టాను, కమ్మకులం. మా తల్లిగారు ఒక బ్రాహ్మణ కుటుంబంలో పెరిగారు. కానీ ఏం లాభం? నా బ్రతుకుని మార్చింది నా కులం కాదు, నా కుటుంబం కాదు, ఈ సమాజం కూడా కాదు. నా బ్రతుకుని మార్చింది లోక రక్షకుడైన యేసయ్య, ఆయన వాక్యమే నా బ్రతుకుని మార్చాయి. అయితే ఆ యేసయ్య ఎంత గొప్ప దేవుడో ఈరోజు ఈ లైవ్ ద్వారా మీ అందరికీ తెలియజేయడం కోసమే మరి దేవుడైనా బ్రదర్ తిమోతి అయినా నన్ను మీ మధ్యలో ఉంచడం జరిగింది. సో ఇప్పుడు మీ అందరికీ లైవ్ చూస్తున్న మీ అందరికీ కూడా అంజలి ఎవరు అనే విషయంలో క్లారిటీ వచ్చేసిందా? సో కొంచెం చాలా మంది డౌట్ ఫేస్లు పెట్టారు, అలా ఉండద్దు, కొంచెం సంతోషంగా ఉండండి. మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? కొంచెం నవ్వుతూ స్మైల్ గా చేయాలి. అందరూ చాలా డల్ గా ఉన్నారు, అలా ఉండద్దు, సంతోషంగా ఉండండి. సరే, ఈ సమయంలో వాక్యంలోకి వెళ్దాము. మరి అనుకోని రీతిలో దేవుడు మిమ్మల్ని నన్ను కలిపాడు అంటే మరి దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు నా ద్వారా అనేది మనం చూద్దాము. వీలైనంత వరకు మీకు ఒక చిన్న పని చెప్తాను, దేవుడి పని. వీలైనంత వరకు ఈ లైవ్ ని అనేకులకి షేర్ చేయండి. ఎందుకంటే దేవుడి పనిని మనం అందరికీ తెలియచేయాలి. మరి ఎవరితో దేవుడు ఎలా మాట్లాడతాడో, ఎవరిని దేవుడు ఎలా పట్టుకుంటాడో మనకు తెలియదు. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ గూగుల్ మీట్ లింక్ అందరికీ షేర్ చేసి మీరు కూడా దేవుడి పనిలో పాలిభాగస్తులు అవ్వండి. దేవుడి వాక్యాన్ని ధ్యానిద్దాము. ప్రతి ఒక్కరు కూడా కీర్తనలు 119వ కీర్తన 71వ వచనము. కీర్తనలు 119, 71. డిస్ప్లే మీద షేర్ చేస్తారా వాక్యాన్ని? నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు 119, 71. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నంది ఉండుట నాకు మేలాయను. శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. చాలు. శ్రమలు మనకి ఏం చేస్తాయి? దేవుడు వాక్యం చెప్తుంది, మేలు చేస్తాయని చెప్తుంది. బట్ శ్రమలు మనకి మేలు చేస్తాయని చెప్పి మనం ఇప్పుడు వాక్యం చదువుకున్నాం, విన్నాం. కానీ మీలో కొంతమంది ఏం చేస్తున్నారో తెలుసా? మీ జీవితంలో మీ కుటుంబంలో ఉన్న శ్రమలకి గాను రాత్రిపూట్ల మీరు అందరూ ఇంట్లో పడుకున్న తర్వాత మీలో కొంతమంది ఏం చేస్తారో తెలుసా? ఆ శ్రమల్ని జ్ఞాపకం చేసుకొని ఏడుస్తూ నిద్రలేని రాత్రులు గడుపుతున్న వారు కొంతమంది ఈ లైవ్ లో ఉన్నారని చెప్పి పరిశుద్ధాత్ముడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. శ్రమ కలుగుట నాకు మేలాయను అని మీరే వాక్యం చదివినప్పుడు మీకు ఇంకా ఏడుపు వస్తుంది అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుడి వాక్యం పట్ల మీకు విశ్వాసము లేదు. బైబిల్ చెప్తున్న మాట, విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము. శ్రమ కలుగుట నాకు మేలాయను. ఇలాంటి అద్భుతమైన మాటలు మనకి ఏ గ్రంథాలు కూడా దొరకవండి. ఒకవేళ మీరు ఇదే మాటని క్రీస్తుని ఎరగని అన్యుల దగ్గరికి వెళ్ళి, అన్న అక్క శ్రమలు మనకి మేలు చేస్తాయి అని మీరు అన్యులతో చెప్పారనుకోండి, వాళ్ళు ఏమంటారు తెలుసా? వీళ్ళని హైదరాబాద్ ఎర్రగడ్డ తీసుకెళ్ళండి అంటారు. ఏముంది ఎర్రగడ్డలో? మెంటల్ హాస్పిటల్. శ్రమలు మనకి మేలు చేయడం అంటే పిచ్చిదానా మాట్లాడుతున్నావు అంటారు అన్యులు. ఎందుకంటారు వాళ్ళ మాట? సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షింపబడుచున్న మనకి దేవుని శక్తి అయినది. దేవుని వాక్యంలో ఉన్న మర్మము, భావము, తాత్పర్యము క్రైస్తవులుగా మనకు అర్థమవుతుంది కానీ అన్యులుగా వారికి అర్థం కాదు. దేవుడు కృప పొందిన ఒక సేవకురాలుగా చెప్తున్నాను, యేసు నామములో ఆదిలాబాదు ప్రాంతంలో ఉన్న అన్యులందరూ త్వరలోనే ధన్యులుగా మారుదురుగాక. ఆదిలాబాదు ప్రాంతము నుండి ఒక్క ఆత్మ కూడా నరకానికి వెళ్లకుండా ఉండును గాక. ఆమె చెప్తారా? అందరూ కూడా అందరూ ఆమె చెప్పండి మీరున్న చోటే. అయితే శ్రమల గురించి ఒక గొప్ప దైవజనుడు ఇలా అన్నాడు, శ్రమలని కోరుకోవాలి, శ్రమలతోనే ఆడుకోవాలి అని చెప్పి. ఆ గొప్ప దైవజనుడు చెప్పిన మాట, మన ఇంట్లో శ్రమలు లేకపోతేనంట మార్కెట్లోకి వెళ్ళి శ్రమల్ని కొని తెచ్చుకోవాలంట. అంటే దాని అర్థం ఏంటి? శ్రమలు ఉంటేనే మనకి దేవుడి విలువ, జీవిత విలువ తెలుస్తుంది. ఏమంటే కష్టపడుతున్న వాడికి సుఖం విలువ తెలుస్తుంది, కానీ సుఖపడేవాడికి కష్టం విలువ తెలియదు. నిజానికి
నిజమైన సుఖం మనకి కష్టంలోనే దొరుకుతుంది. ఆ వ్యక్తి చాలా కోటీశ్వరుడు. చిన్నప్పటి నుంచి చాలా గారాబంగా సుకుమారంగా పెరిగాడు. ఆ కోటీశ్వరుడికి ఒక భార్య. ఆమెకు ఒక ఆశ. ఏంటి ఆశ? నా భర్తకి మంచిగా వంట చేసి పెట్టి, ఏమే ఇవాళ వంట సూపర్ చేశావే అని తన భర్త చేత పొగిడించుకోవాలనేది ఆమె ఆశ. అయితే ఈ కోటీశ్వరుడికి ఈ భార్య రోజు రుచికరమైన వంటలు వండి పెడుతూ ఉంటే ఈ వ్యక్తి అంటాడు, ఈ రోజు ఈ కూరలో ఉప్పు లేదు, ఈ రోజు ఈ కూరలో కారం లేదు, అసలు ఇవాళ వంటే బాగోలేదు అని చెప్పి రోజు ఈ వ్యక్తి వంకలు పెడుతూ ఉన్నాడు ఆమె చేసిన వంటకి. అయితే ఆ భార్యకి చింత, అసలు నా చేతి వంట నా భర్తకి ఎప్పుడు నచ్చుద్ది, ఒక్క రోజైనా వంట బాగా చేశావని చెప్పి నన్ను పొగడ్డేంటి అని చెప్పి ఆమె బాధపడుతూ ఉంది. వన్ డే ఈ కోటీశ్వరుడి పరిస్థితి తారుమారైపోయింది. అమీర్ కాస్త గరీబ్ అయిపోయినాడు. అనుకోకుండా ఆస్తంతా పోయింది, పేదవాడు అయిపోయాడు. ఎంత పేదవాడో తెలుసా? ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి రోజంతా కష్టపడితే గాని కడుపు నిండినంత పేదవాడైపోయాడు. పాపం ఒకరోజు ఈ వ్యక్తి కుటుంబాన్ని పోషించాలనే ఉద్దేశంతో బయటికి వెళ్ళి డే అంతా కష్టపడి సాయంత్రం బాగా అలసిపోయి ఇంటికి వచ్చాడు. అయితే ఆ భార్య, అయ్యో ఈ రోజు నా భర్త చాలా కష్టపడ్డాడని చెప్పి ఆమె ఏం చేసింది, వేడి వేడి అన్నము పచ్చడి వేసి పెడితే ఆ పచ్చడితో ఈ వ్యక్తి అన్నం తింటూ తింటూ భార్య ముఖం చూసి అంటాడంట, ఓసే పచ్చడి ఎంత బాగా చేసావే అని చెప్పి. ఒకసారిగా ఆ భార్య షాక్ అయిందంట, ఇదేంటి ఇన్ని రోజుల నుంచి ఇంత రుచికరమైన వంటలు వండి పెడితే ఏ రోజు బాగుందని అనలేదు, ఆఖరికి నీ ముఖానికి పచ్చడి మెతుకులు నచ్చాయా అని చెప్పి. వాట్ ఈస్ ద మోరల్ ఆఫ్ ది స్టోరీ? ఈ కథలో ఉన్న నీతి ఏంటి? కోట్ల ఆశ ఉన్నప్పుడు అసలు దేని విలువ కూడా తెలియలేదు. ఎప్పుడైతే ఆశ అంతా పోయి సుఖం నుంచి కష్టంలోకి వచ్చాడో అప్పుడు ఆ వ్యక్తికి జీవితం విలువ, భార్య విలువ, తిండి విలువ తెలిసి వచ్చాయి. అందుకే అంటాను, ఈ లైవ్ చూస్తున్న మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీలో ఎవరైనా యేసయ్య నా జీవితంలోనికి కష్టాల్ని శ్రమల్ని రానివ్వకండి అని ప్రార్థన చేయకండి. అటువంటి ప్రార్థనలు దేవుడు ఆలకించాడు. ఎందుకో తెలుసా? శ్రమలే లేకపోతే మనం దేవుణ్ణే మర్చిపోతాం. నీ జీవితంలో నా జీవితంలో ఏదో ఒక ముళ్ళు ఉండాలి. ముళ్ళు లేకపోతే మన కళ్ళు నెత్తికెక్కిపోతాయి. ఇక్కడున్న మీలో కొంతమంది అడగొచ్చు, అంజలి యేసయ్యని నమ్ముకున్న నా జీవితంలో ఈ ముళ్ళు ఎందుకుంది? ప్రతి ఆదివారం కుటుంబంతో కలిసి చర్చికి వెళ్తున్న మా ఇంట్లో ఈ శ్రమ ఎందుకుంది అని ప్రశ్న మీరు నన్ను అడగొచ్చు. దానికి సమాధానం దేవుడు చెప్తున్నాడు, వినండి. యేసయ్యని నమ్ముకున్న మీ జీవితంలో ఆ ముళ్ళు, ప్రతి ఆదివారం కుటుంబంతో కలిసి చర్చికి వెళ్తున్న మీ ఇంట్లో ఆ శ్రమ ఎందుకునే తెలుసా? మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడికి దగ్గర చేయడానికి. ఒకవేళ నీ జీవితంలో ఆ ముళ్ళు, నీ కుటుంబంలో ఆ శ్రమ లేకపోతే నువ్వు దేవుడిని విడిచిపెట్టి తిరుగుతావేమో. నమ్మగలవా నిన్ను నన్ను? అందుకే బైబిల్లో భక్తులు ఒక మాట అంటాడు చూడండి, సామెతల గ్రంథము 30వ అధ్యాయము 9వ వచనం చదవండి. సామెతలు 30:9. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడిని అందునేమో, లేక బీదనై దొంగలి నా దేవుని చాలు చాలు. అక్కడుంది, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. చూసారా? మనం అడిగిన ప్రతిదీ దేవుడు మనకి ఇచ్చేసాడు అనుకోండి, మన బుద్ధులు ఎలా మారుతాయో తెలుసా? యేసయ్య ఎవరు నువ్వు? ఐ డోంట్ నో అనే రకాల మన టాలెంట్ మనకు అర్థం కావట్లే. అందుకే దేవుడు మన జీవితంలో కొన్ని ముళ్ళని, మన కుటుంబంలో కొన్ని శ్రమల్ని ఉంచి ఆయనకి దగ్గరగా పెట్టుకున్నాడు. మీ అందరికీ ఒక నిజం చెప్పనా? మనం అందరము కూడా ఏదో ఒక శ్రమ వచ్చినప్పుడే దేవుడికి దగ్గరైన వాళ్ళం. అవునా కాదా? సుఖంగా సంతోషంగా ఉన్నప్పుడు నువ్వు నేను ఎప్పుడు రావాలి దేవుడి దగ్గరికి? ఒకసారి మీరందరూ కూడా మీ గతంలోకి వెళ్ళండి. నువ్వు యేసు ప్రభుని ఎలా నమ్ముకున్నావు? చర్చికి రావడం ఎలా మొదలు పెట్టావు? నువ్వు యేసుని ఎలా తెలుసుకున్నావు అని ఆలోచించు. ఏదో ఒక కష్టం, బాధ, ఇబ్బంది, రోగం, సమస్య వచ్చినప్పుడే మనం అందరము దేవుడికి దగ్గరైన వాళ్ళం. ఒక్క మాటలో చెప్పాలి అంటే, యేసయ్య దగ్గరికి రావాలి అంటే జబ్బైనా రావాలి, డబ్బైనా పోవాలి. ఆర్ యు అగ్రీ విత్ మీ?
ఐ రిపీట్ అగైన్, ఏసై దగ్గరికి రావాలి అంటే జబ్బైనా రావాలి, లేకపోతే డబ్బైనా పోవాలి. ఏదో ఒకటి జరిగితే తప్ప మన మాట వినే రకాలమైతే కాదు. నిజానికి ఈ లైవ్ చూస్తున్న మనందరికీ కూడా ఏదో ఒక శ్రమ ఉంది. నా జీవితంలో ఏ శ్రమలు లేవన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నోబడీ హియర్. మనందరికీ శారీరకంగానో, మానసికంగానో, ఆర్థికంగానో, కుటుంబ పరంగానో ఏదో ఒక శ్రమ ఉంది. అయితే క్రైస్తవులుగా మనకి శ్రమలు వస్తే మనం ఎలా ఉండాలి? ఒకసారి వాక్యం చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 12:12లో వాక్యం చెప్తుంది, నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమ యందు ఓర్పు గలవారై. చూసారా, శ్రమలు వచ్చినప్పుడు ఎలా ఉండాలంట? ఓర్పుగా ఉండాలి అని వాక్యం చెప్తుంది. మరి శ్రమలు వచ్చినప్పుడు ఓర్పుగా ఉండాలి అని మనం చెబుతున్నామా, ఉంటున్నామా? చెప్పడం వేరు, ఉండడం వేరు. దేవుడు మాట్లాడుతున్నాడు, శ్రద్ధగా వినండి. క్రైస్తవుణ్ణి అని చెప్పుకోవడం వేరు, క్రైస్తవుళ్ళ జీవించడం వేరు. Am I right? Are you agree with me? I repeat again. నేను క్రైస్తవుణ్ణి, నేను క్రైస్తవురాల్ని అని చెప్పుకోవడం వేరు, క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా జీవించడము, బ్రతకడము వేరు. సారీ టు సే లైక్ దిస్, ఇలా అంటున్నందుకు క్షమించండి. ఈ లైవ్ చూస్తే మనలో చాలా మంది మేము క్రైస్తవులం అండి అని చెప్పుకుంటున్నారు. మనలో కొంతమంది మాత్రమే క్రైస్తవులా జీవిస్తున్నారు. ఎవరైతే క్రైస్తవులము అని చెప్పుకుంటారో వాళ్ళకు వచ్చిన శ్రమల్లో ఓర్పుగా ఉండలేరు. ఎవరైతే క్రీస్తు కొరకు నిజమైన క్రైస్తవులుగా జీవిస్తూ ఉంటారో వాళ్ళు ఎన్ని శ్రమలు వచ్చినా ఆయన వైపు చూస్తూ ఓర్పుగా ఉండగలరు. అందుకే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీ అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఇక నుంచి మనం క్రైస్తవులు అని చెప్పుకోవడం మానేసి క్రీస్తు కొరకు నిజమైన క్రైస్తవులుగా జీవించి చూపిద్దాం, బ్రతికి చూపిద్దాం. యేసు నామములో మన ప్రవర్తన ఇతరులకి సువార్తగా అందునుగాక. ఆమేన్. నోటితో సువార్త చెప్తే ఈ రోజుల్లో ఎవరు వినట్లేదండి. కొన్ని సందర్భాల్లో మన ప్రవర్తన ఇతరులకు సువార్తగా అందాలి. ఏంటంజలి? మన ప్రవర్తన ద్వారా ఇతరులకు సువార్త అందించాలా? అది సాధ్యమేనా? సాధ్యమా, అసాధ్యమా? సాధ్యమే. ఎలా? బైబిల్లో నుంచి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పౌలు శీలలు జైల్లో ఉన్నప్పుడు చెరసాల నాయకుడు వచ్చి వాళ్ళ కాళ్ళ మీద పడి మరీ అడుగుతాడు, ఏమని? అయ్యా, రక్షణ పొందాలంటే నేనేం చేయాలో చెప్పండి అని. అక్కడ పౌలు శీలలు ఆ వ్యక్తికి సువార్త చెప్పినట్టుగా గాని, యేసు ప్రభుని నమ్ముకోమన్నట్టుగా గాని, మాతో పాటు చర్చికి రా అని పిలిచినట్టుగా గాని బైబిల్లో ఎక్కడా ఉండదు. మరి పౌలు శీలలు సువార్త చెప్పకుండానే ఆ వ్యక్తి వాళ్ళ కాళ్ళ మీద పడి మరి రక్షణ పొందాలంటే నేనేం చేయాలో చెప్పండి అని ఎలా అడిగాడంటారు? ఆ వ్యక్తిని అలా అడిగేలా చేసినవి 3 సందర్భాలు. ఏంటా 3 సందర్భాలు? నెంబర్ 1, ఎప్పుడైతే పౌలు శీలలు జైల్లో దేవుని స్తుతించడం మొదలు పెట్టారో ఈ చెరసాల నాయకుడు అనుకుంటున్నాడు, అరే నేను ఎన్నో సంవత్సరాలుగా ఈ జైల్లో చెరసాల నాయకుడిగా పనిచేస్తూ ఉన్నాను. ఇన్నేళ్ల నా సర్వీసులో ఈ జైల్లోకి వచ్చిన ఎంతో మంది ఖైదీలు ఏడవడం చూశాను, బాధపడడం చూశాను, దిగాలుగా ఉండడం చూశాను. కానీ వీళ్ళేంట్రా స్తోత్రం స్తోత్రం అని చెప్పి దేవుని స్తుతిస్తున్నారు? ఒక సందర్భంలో ఆశ్చర్యపోయాడు. రెండో సందర్భం, ఎప్పుడైతే పౌలు శీలలు దేవుని స్తుతించడం మొదలు పెట్టారో మన యేసయ్య ఏం చేశాడు? చెరసాల పునాదుల్ని కదిలించి పడేశాడు. రెండో సందర్భంలో కూడా ఆశ్చర్యపోయాడు, అమ్మో వీళ్ళు వాళ్ళ దేవుని ఆరాధిస్తుంటే వాళ్ళ దేవుడు వీళ్ళ కోసం చెరసాల పునాదుల్ని కదిలించి పడేశాడని చెప్పి ఆశ్చర్యపోయాడు. మూడో సందర్భం, వాళ్ళకి పారిపోయే అవకాశం ఉన్నా వాళ్ళు పారిపోకుండా అక్కడే ఉన్నారు. ఈ చెరసాల నాయకుడు అనుకుంటున్నాడు, అరే జైల్లోకి వచ్చిన ఖైదీలు ఎప్పుడు అవకాశం దొరుకుతుందో పారిపోదామని చూస్తారు, కానీ వీళ్ళేంట్రా పారిపోకుండా ఇక్కడే ఉన్నారు. ఈ 3 సందర్భాలను బట్టి ఆ చెరసాల నాయకుడికి ఫైనల్ గా అర్థమైంది ఏంటో తెలుసా? వీళ్ళు నమ్ముకొని ఆరాధిస్తున్న దేవుడు జీవము కలిగిన దేవుడు. ప్రైజ్ గాడ్. అంతే, సువార్త చెప్పకుండానే ఆ వ్యక్తికి యేసయ్య గొప్పతనం అర్థమైంది కాబట్టి అక్కడ వాళ్ళ కాళ్ళ మీద పడి మరి రక్షణ పొందాలంటే నేనేం చేయాలని చెప్పి అడగడం జరిగింది. నేను అదే అంటున్నా, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ రోజుల్లో నోటితో సువార్త చెప్తే ఎవరికి అర్థం కావట్లేదు. నీ చూపు, నీ మాట, నీ ప్రవర్తన, దేవుడు నీ పట్ల చేసే కార్యాలే ఇతరులకి సువార్తగా అందాలి. అట్టి ఆత్మీయత దేవుడు మనందరికీ దయచేయును గాక. ఒకవేళ లైవ్ లో నా మాటలు వింటున్న మీలో ఎవరైనా, అంజలి
నా జీవితంలో ఒక కష్టం ఉంది, ఒక బాధ ఉంది, ఒక శ్రమ ఉంది. అది నా జీవితంలో ఎంతకాలం ఉంటుందో నాకు అర్థం కావట్లేదు అనే ప్రశ్న ఈ లైవ్ చూస్తున్న మీలో ఎవరికైనా ఉంటే, మీకు ఏ సమస్య ఉందో, ఏ బాధ ఉందో, ఏ శ్రమ ఉందో నాకు తెలియదు, కానీ మీకున్న శ్రమ మీ జీవితంలో, మీ కుటుంబంలో ఎంతకాలం ఉంటుందో అంజలి చెప్పలేదు. అది ఎంతకాలం ఉంటుందో దేవుడే మీకు వాక్యం ద్వారా చెప్తున్నాడు. ఒకసారి చూద్దాం. మొదటి పేతురు 5వ అధ్యాయం, మొదటి పేతురు 5వ అధ్యాయం లాస్ట్ మాట చూద్దాం మనము. మొదటి పేతురు 5వ అధ్యాయము 10వ వచనము. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపనిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఎస్, విన్నారా? ఎంతకాలం అంట? కొంచెం కాలం. ఈ రోజు నీకు ఏ శ్రమ ఉందో, ఏ కష్టం ఉందో, ఏ బాధ ఉందో నాకు తెలియదు, కానీ దేవుడు మీతో సూటిగా చెప్తున్న మాట, నీ జీవితంలో, నీ కుటుంబంలో ఉన్న శ్రమ కొంచెం కాలమే. ఆ కొంచెం కాలం కనుక నువ్వు నమ్మకంగా, ఓర్పుగా ఉన్నావా, దేవుడు నిన్ను శాశ్వతమైన ఆనందంలోకి తీసుకెళ్తాడు. ఫైనల్ గా నాకు ఇచ్చిన సమయం ఆల్మోస్ట్ అయిపోయినట్టుంది. ఫైనల్ గా నేను ఒకే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఈ రోజు ఒక హిజ్రా ఈ లైవ్ చూస్తున్న మీ అందరి ముందు గుండెల మీద చెయ్యేసుకుని ధైర్యంగా చెప్పే మాట్లాడు తెలుసా? ఈ క్షణం నేను కన్ను మూసినా మరుక్షణం పరలోకంలో కన్ను తెరుస్తానన్న నమ్మకం నాకుంది. ఈ నమ్మకం నాకు ఏది ఇచ్చిందో తెలుసా? నేను పొందుకున్న రక్షణ. ఎప్పుడైతే యేసుని నా సొంత రక్షకుడిగా అంగీకరించానో, నాలో నాకే తెలియని ధైర్యం, ఉత్సాహం, సంతోషం, ఆనందం, నా చుట్టూ ఏం జరుగుతున్నా యేసై చూసుకుంటాడన్న నమ్మకం నాకుంది. మరి ఈ నమ్మకం మీకుందా? ఫైనల్ గా ఈ లైవ్ లో ఒక హిజ్రా ద్వారా ఈ లైవ్ చూస్తున్న మీ అందరికీ దేవుడు ఒక సవాలు విసురుతున్నాడు. మీకు తెలుసా, ఒకప్పుడు ఈ సమాజం నన్ను ఏమందో తెలుసా? ఒకప్పుడే కాదు, ఇప్పటికీ మాలాంటి వాళ్ళందరినీ ఈ సమాజం ఏమంటుందో తెలుసా? నువ్వు ఆడా కాదు, మగా కాదు, తేడా, 0.5, 50-50, చెక్క, మాడ, ఇవి సమాజం మాకు పెట్టిన పేర్లు. చిన్నప్పటి నుంచి కొన్ని వేల సార్లు విన్నాను. ఏమండి, అనేవాళ్ళకి లేని సిగ్గు చెప్పడానికి నాకెందుకు? సరేనండి, నేను 0.5ని, నేను 50-50ని, నేను ఆడా కాదు, మగా కాదు, తేడాని. అయితే మరి ఇలాంటి ఒక హిజ్రా, అటు ఇటు కాని జీవితంలో నేనే దేవుని రాజ్యాన్ని కట్టాలని ఇంత ప్రయాస పడుతుంటే, ఒక సంపూర్ణ పురుషుడిగా, ఒక సంపూర్ణ స్త్రీగా మరి మీ సంగతి ఏంటి? ఈ మాట చెప్తున్నప్పుడు మీలో ఒక రోషం రావాలి. అరే, అంజలి ఒక హిజ్రాగా ఉండి తనే దేవుడి కోసం ఇంత రోషంతో పనిచేస్తూ ఉంటే, ఒక పురుషుడిగా, ఒక స్త్రీగా పుట్టిన నేను దేవుడి కోసం ఇంకెంత పని చేయాలి అనే ఆలోచన మీలో కలగాలి. అట్టి ఆలోచన దేవుడు మీకు దయచేయును గాక. విత్తబడిన ఈ వాక్యము మనందరి జీవితాల్లో ఫలించును గాక. మీ జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా ఆ శ్రమలు ఎదుర్కొనే ధైర్యము, ఓర్పుని దేవుడు మీకు దయచేయును గాక. సో ఐ వాంట్ టు షేర్ మోర్ థింగ్స్. ఇంకా చాలా విషయాలు చెప్పడానికి ఉన్నాయి, బట్ ఐ డోంట్ హ్యావ్ మచ్ మోర్ టైం, కాబట్టి నేను ముగిస్తున్నాను. మరి థ్యాంక్ యూ బ్రదర్ తిమోతి, నాకు ఇంత చక్కటి అవకాశం